రాష్ట్ర వ్యాప్తంగా కారోబారు బిల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలిసి మా సమస్యలపై మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. మరి గత ప్రభుత్వం మమ్మల్ని కారోబార్ల వ్యవస్థను తీసేసి జీవో 51 తీసుకొచ్చి కారోబార్ల వ్యవస్థకు అన్యాయం చేసింది. మాకు నిజంగా కూడా గ్రామాల్లో మేము అవమానపడతా ఉన్నాం. మరి ఇదే రేవంత్ రెడ్డి సర్కార్గా వచ్చి మాకు మాట ఇచ్చారు, మిమ్మల్ని కారోబార్ల వ్యవస్థ కొనసాగిస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాకు మాట ఇచ్చారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోకుండా, ప్రభుత్వంపై సమ్మె చేయకుండా, ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉండి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటూ మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఇలా ప్రభుత్వానికి అనుకూలంగానే మేము పనిచేస్తా ఉన్నాం. దయచేసి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భూమన యాదవ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నుంచి ఇలా కారాబార్ల సమస్యలు దాదాపు ఇలా కారాబార్ అధ్యయనంలో అధ్యక్షుడు నారాయణ గారు అదేవిధంగా వెంకన్న గారు అందరి అధ్యయనంలో ఇలా ఈ కమిషనర్ గారి నిర్మాణాన్ని రావడం జరిగింది. గతంలో పంచాయతీ వ్యవస్థ నుంచి కారాబార్లు 75 నుంచి 25 రూపాయల నుంచి వాళ్ళు వేతనం జరిగింది. ఉదయం లేవగానే ప్రజలలో కారోబార్లకు గుర్తుకొస్తారు, గ్రామ సర్పంచులకు గుర్తుకొస్తారు. ప్రతి విషయం కానీ, మురికి కాలువ కానీ, త్రాగునీటి సమస్య కానీ 24 గంటలు ఉండేది ప్రజల మధ్యలో కారోబార్లు కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు పంచాయతీ వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. మరి న్యాయం జరగాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని గతంలో ఎన్నోసార్లు డిమాండ్ జరిగింది. ఇంతకుముందు ఎన్నోసార్లు వేలాది మందితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హాయంలో 10 సంవత్సరాల కాలంలో పంచాయతీ వ్యవస్థను బస్సు చేసి కారోబార్లను అన్యాయం చేశాడు. కాబట్టి జీవో తీసుకొచ్చిండు 51 జీవో. ఆ జీవోని ఎట్టిపెట్టినా రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మరి సానుకూలంగా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ కారోబార్ల సమస్యలు పరిష్కారం అవుతాయనే భావనతోనే మరి మొన్న మంత్రి గారికి సీతక్క కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క జీవోను రద్దు చేసి యథావిధిగా కారోబార్లు కొనసాగించి ప్రభుత్వం ద్వారానే వేతనాలు చెల్లించాలని చెప్పి మేము సీఎం మంత్రి గారు కలవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం గారు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా చేస్తారు. ఎందుకంటే వచ్చి కూడా 1 year అయింది కాబట్టి 4 సంవత్సరాల కాలం ఉన్నది, పదవి కాలం తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ పంచాయతీ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంది కారోబార్లు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చిన్న ఉద్యోగాలు చిన్న సార్లతోని చేయలేక, బాకీలు కట్టలేక ఎందరో ఆత్మహత్య చేసుకున్న కారోబార్లు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూల స్పందిస్తుందని చెప్పి నేను నమ్మకం ఉంది. కాబట్టి అదేవిధంగా గ్రామ సర్పంచులు కూడా 12,769 సర్పంచులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులను నానా ఇబ్బందులు పెట్టి పనులు చేయించి ఒత్తిడి చేసి సర్పంచులు కూడా 13 సర్పంచ్ చనిపోయారు. ఇలా కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో కూడా అనంత రెడ్డి చనిపోయాడు. దాదాపు ఉదాహరణ తీసుకుంటే 13 సర్పంచ్ చనిపోయి నానా ఇబ్బందులు పెడుతున్నారు. పంచాయతీ వ్యవస్థనే 2018లో తీసుకొచ్చి బస్సు పట్టించి ఇలా కారోబార్లకు అన్యాయం చేశారు. కాబట్టి నాకు తెలిసిన మటుకు సీఎం ముఖ్యమంత్రి గారు సీతక్క మంత్రి గారు తప్పకుండా కారోబార్లకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. అప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టారు. తప్పకుండా మనం ప్రభుత్వానికి సానుకూలంగా ఉండి సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనం మనవి చేస్తున్నాం. ఇప్పుడు కూడా త్వరలోనే మళ్ళీ ఒకసారి మంత్రి గారిని కూడా కలిసి మొన్ననే వినతి పత్రం ఇచ్చారు. వారు కూడా ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. నారాయణ, నేను రాష్ట్ర కారోబార్ బిల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులను. మేము ఈ సభాముఖంగా అన్వయించింది ఏమంటే, కారోబార్ వ్యవస్థ అనేది నైజాం కాలం ఉన్నటువంటి ఊర్లో అడ్మినిస్ట్రేటర్ గా కారోబార్ పనిచేస్తున్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వం మమ్మలను కించపరచాలనే ఉద్దేశంతో ఈ గ్రామాల్లో మల్టీపర్పస్ వ్యవస్థ చేసి కారోబార్లందరికీ అన్యాయం చేయడం జరిగింది. దాని ద్వారా మేము గత ప్రభుత్వంలో 45 రోజులు సమ్మె చేయడం జరిగింది. మా సమ్మె వలన అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి కారోబార్ వ్యవస్థను తిరిగి కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలక్షన్ పోయి భంగపాటు జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి వచ్చిన తర్వాత కూడా ఈ మా కారోబార్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయాలని మేము కోరడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మేము వస్తే కారోబార్ వ్యవస్థను కొనసాగిస్తాము, కారోబార్లందరికీ రెగ్యులర్ చేస్తాము, ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు ఇస్తామని గత ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క మేనిఫెస్టో ప్రకారము న్యాయం చేయడానికి సీతక్క గారు కూడా ముందుకు వచ్చి కారోబార్లకు న్యాయం చేస్తామని తిరిగి కొనసాగించే వరకు మేము ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తామని, ప్రభుత్వం కారోబార్ వ్యవస్థ కొనసాగిస్తే మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం ప్రభుత్వ విధేయతగా పనిచేసి మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చేదాకా
మా పోరాటం కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆర్కే నాయుడు, రాష్ట్ర కారోబార్ బిల్కల్ప సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే, కారోబార్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో మల్టీపర్పస్ అని తీసుకొచ్చి చాలా నష్టానికి గురి చేసింది. గ్రామ పంచాయతీలలో కారోబారు వ్యవస్థ ఎంత రైట్గా పనిచేస్తుందంటే, ప్రతి పని ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రణాళికని, ప్రతి పనులను గ్రామాలలో ప్రజల వరకు తీసుకుపోయి వాళ్ళకి తెలిసే విధంగా చేసే పాత్ర కారోబార్ బిల్కల్ప పనిచేస్తుండు. కాబట్టి గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవోను మినహాయించి చేసేటట్టు ఈ ప్రభుత్వం గత ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. మేము గతంలో సమ్మె చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సమ్మె దగ్గరకు వచ్చి అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. అదే మాట ప్రకారం మేము సీతక్క దగ్గరికి పోయి అక్కగారిని అడిగితే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, కారోబార్లు బిల్కల్పకు మినహాయింపు చేయిస్తామని, ఖచ్చితంగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కొరకు రావడం జరిగింది.